సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. సత్యాన్వేషణ టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేళ్లను పొందుచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము కల్వరి, గొల్గొతా అనే విషయాలను ఈ రోజున ధ్యానాంశంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17-18 వచనాల్లో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేద్దాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనని ఆ వైపున ఒకనని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యం ద్వారా గొల్గొతా కల్వరి యొక్క ఔన్నత్యాన్ని ఎందుకొరకో దేని కొరకో నాయన మేము ఆలోచన చేస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి సత్యములను బయలుపరిచి నాయన మా జీవితాలకు ఆత్మీయంగా సరిపడగలిగినటువంటి ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మాట్లాడిన నీ సేవకుని సిలువలో మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మాభిషేకముతో నోటికి బోరగా ఉండి మీరే సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడమని ఈ మనవులు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మరి ఈ గొల్గొతా, ఈ కల్వరి అనేటువంటి ఈ విషయాలను మనం గమనములోనికి మనం తీసుకున్నప్పుడు ఇది ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన స్థలము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతా ఉన్నాము. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకొని ఆ కపాల స్థలం అనబడినటువంటి హెబ్రీ భాషలో మరి దానిని గొల్గొతా అనేటువంటి మాటతో కూడా ఇక్కడ సరిపోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఒకే ఒక మాట ఏమిటంటే ఇది సిలువ వేయబడినటువంటి స్థలము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ సిలువ యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతకుముందు రోమా సైన్యము మరి ఈ సిలువ అనే మాటలో వారు ఆ సిలువ యొక్క స్థితిని మనం గమనించినప్పుడు తప్పులు చేసినటువంటి వారు శిక్ష అర్హులు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ రోమా సామ్రాజ్యంలో దొంగలైనటువంటి వారిని, దోషులైనటువంటి వారిని, వ్యభిచారులను, నరహంతకులను వారందరికీ సిలువ వేయుట అది సామాన్యమైన విషయమే. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుట అనేటువంటిది అది చాలా విరుద్ధముగా లేక ఒక ప్రత్యేకత కలిగినటువంటి విషయముగా మనకి అగపడుతూ ఉన్నది. అంతకుముందు దొంగలను సిలువ వేసినప్పుడు సిలువకు ప్రాధాన్యత లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు మాత్రమే ఆ సిలువకు విలువ వచ్చింది. ఈ సిలువ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవుని ప్రత్యక్షతను మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. కనుక ఈ రోజున సిలువ యొక్క అంతరంగిక విలువలను ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవ సమాజము కూడా
మన జీవిత యాత్ర ఈ భూమి మీద ముగించేంత వరకు సిలువ యొక్క విలువలను, దాని ఔన్నత్యాన్ని మనం కలిగిన వారుగా ఉండటం, అది మనకి ఆత్మీయంగాను మనకి భౌతికంగా కూడా అది ఆశీర్వాదకరమనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా గమనించండి, ఈ కల్వరి లేక ఈ గొల్గతా అనేటువంటిది ఇది సిలువ వేయబడినటువంటి యొక్క స్థలము. ఇది ఎవరికి ప్రత్యేకమైనటువంటిది అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమైనటువంటి యొక్క ఆ సిలువ మరణము మన అందరి కొరకు కూడా ఆ గొల్గతా కల్వరి అనబడే స్థలములో ఆయన సిలువ బలియాగాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం గమనించినట్లయితే లేఖనాలలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో మనం గమనించినట్లయితే, మనుష్యుడు విశ్వాసమూలముగా, ప్రియులరా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము, మనము అనగా మనందరము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, పాప విషయమై ఏ మానవుని ద్వారా పాపము సంప్రాప్తమైందో, ఏ మానవుని ద్వారా స్వనీతి అనీతి ప్రవేశించిందో, ఆ విషయాలలో చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. నీవు నీ పాపములను బట్టి, అందుకనే దేవుడు నీ పాపములను బట్టి నీకు ప్రతీకారం చేయలా, నీ దోషములను బట్టి ఆయన నిన్ను శిక్షించలేదు. ఈ రోజున మన స్థానములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మ్రాను మీద నా యొక్క పాపములను మరియు మన అనీతి స్వనీతిని తొలగించటానికి, నీతిని అనుగ్రహించటానికి తానే మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరము సిలువ వేయబడవలసి చనిపోవలసినటువంటి వారముగా మనము ఉన్నప్పుడు, మన స్థానములో మన కొరకు, మన పాపముల నిమిత్తం, నీతి నిమిత్తం ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు ఆయన మన యొక్క స్థితిని ఆయన మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గతాకి, ఆ కల్వరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇది సిలువ వేయబడినటువంటి యొక్క స్థలమే కాకుండా మనందరి కొరకు అక్కడ ఆయన సిలువ ఆయన పొందాడు. మన కొరకు ఆయన శాపములను వహించినటువంటి స్థలం అది. మీరు గమనించినట్లయితే పౌలు భక్తుడు రాస్తున్నాడు, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి యొక్క మాట. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఆత్మను గూర్చిన వాగ్దానము, దేవుని యొక్క ఆత్మను గూర్చినటువంటి యొక్క వాగ్దానము ఈ సిలువ ద్వారా ఏమై ఉన్నదంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రపు యొక్క
శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, సహోదరులారా, మనుష్యుల రీతిగా మాట్లాడుచున్నాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన సిలువలో శాపగ్రస్తుడైనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన సర్వమానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడిగా చేయబడి నా యొక్క పాపములను ఆ సిలువ మ్రానులో ఆయన మోసి ఆయన మరణము ద్వారా మనకు విమోచన, విడుదల ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి, ఆ గొల్గతలో, ఆ సిలువలో ఆయన శాపగ్రస్తుడైనటువంటి యొక్క స్థలముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఇది సిలువ వేయబడిన స్థలము. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ సిలువ, ఈ యొక్క కల్వరి, ఈ గొల్గతాలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడటం ద్వారా ఇది విభాజన స్థలంగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. విభజన స్థలంగా ఇది ఉంది అనటంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన తండ్రి చేత విడనాడబడినటువంటి యొక్క స్థలంగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో వ్రాయబడినటువంటి యొక్క మాట మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థము. ప్రియులారా, గమనించండి, ఇది నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఆ గొల్గతాలో, ఆ కల్వరిలో మనందరి కొరకు అక్కడ ఆయన సిలువ పొందాడు. ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడుగా తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నప్పటికీ కూడా దేవునితో ఉన్న సత్సంబంధం, దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని బట్టి ఈ లోకములో అనేకమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. చనిపోయిన వారిని, లాజరును లేపినటువంటి వాడు, అనేక మందికి స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు, అనేక గ్రుడ్డివారిని, అనేక కుష్ఠరోగులను ఆయన బాగుపరిచినటువంటి దేవుడు. ప్రియులారా, ఈ లోకములో మానవుని యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఆయన ఆ సిలువలో మరి ఆయన తండ్రి చేత నీ కొరకు నా కొరకు మరి విడనాడబడినటువంటి యొక్క స్థలం అది. ఇది తండ్రి కుమారుల మధ్య విభజనా స్థలము, నీ కొరకు నా కొరకు అనే విషయాన్ని ఇక్కడ స్పృహ కలిగినటువంటి యొక్క విశ్వాసులుగా మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసిన ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగపూరితమైనటువంటి యొక్క ఆయన సిలువ మరణము, ఆ గొల్గతాలో, ఆ కల్వరిలో, ఆ సిలువకు వేలాడతీయబడి ఆకాశానికి భూమికి మధ్య ఆయన ఉదయము మొదలుకొని రమారమి 3 గంటల వరకు కూడా ఆయన
ఆర్తధ్వని సర్వమానవాళి యొక్క పాపములు విమోచించటానికి క్రైదనముగా తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చినటువంటి దేవుడు ఆయన తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని మన కొరకు ఆయన కోల్పోయినట్లుగా కూడా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వేరు చేయబడి ప్రత్యేకమైనటువంటి యొక్క బిడ్డగా ఎంచబడినటువంటి స్థలము ఈ గొల్గొతా, ఈ కల్వరి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ మారు మనస్సు పొందినటువంటి పాపి మారు మనస్సు లేని వాని నుండి వేరు చేయబడిన స్థలముగా కూడా ఈ స్థలాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకడు మారు మనస్సు పొందాడు, ఒకడు మారు మనస్సు పొందకుండా పాపిగానే ఉండి నిత్య నరకాగ్నికి పాత్రుడుగా ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకడైతే మారు మనస్సు పొంది నిత్యత్వానికి వారసుడయ్యాడు, ఇంకొకడేమో మారు మనస్సు పొందకుండా దేవుణ్ణి తృణీకరించి అవిధేయత కలిగి దేవుని సత్యాన్ని గ్రహింపకుండా ఇంకనూ అతనిని పరిపాటిగా దూషించుచు నరకానికి వెళ్ళినటువంటి యొక్క వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మారు మనస్సు పొందినటువంటి యొక్క వ్యక్తి మారు మనస్సు పొందలేనటువంటి పాపి నుండి వేరు చేయబడినటువంటి స్థలముగా ఈ కల్వరి, ఈ గొల్గొతా ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ ఇది మహిమా సౌధవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కల్వరి, ఈ గొల్గొతా యేసు యొక్క శిలువ, ఆ కపాలమనబడే స్థలములో మరి ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క ఆ వ్రేలాడుతున్న యేసయ్య యొక్క శిలువ, ఇది మహిమా సౌధవం అనే విషయాన్ని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు ఈ ప్రపంచానికే కేంద్ర స్థానాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్త ఎవరైతే వినకపోవచ్చేమో కానీ దేవుని స్వకీయ రక్షకునిగా అంగీకరించకపోవచ్చు ఏమోనో కానీ ఈ ఈ ఈ లోకములో మానవులకి మరి యేసయ్య పరిచయస్తుడు కాకపోవచ్చేమో కానీ వాక్యము ద్వారా, కానీ ఆ మహిమ సౌధము అయినటువంటి ఆ శిలువ, అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ ప్రపంచానికి ఒక కేంద్ర స్థానాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో వానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి ఇద్దరి మధ్య ఆయన కేంద్ర స్థానముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది లోకము యావత్తు కూడా ఈ గొల్గొతా, ఈ కపాలము యేసు యొక్క సిలువలో వ్రేలాడుతున్నటువంటి యేసు యొక్క స్థితి ఈ ప్రపంచానికే మరి తెలియచేయబడి ఆయన కేంద్ర స్థానాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన మానవుని యొక్క రక్షకుడుగా ఆయన మహిమ పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ సిలువ త్యాగాన్ని, ఆ సిలువ ఆయన పరిపూర్ణతను మనం గ్రహించినప్పుడు మరి ఆయన మానవుని యొక్క రక్షకుడిగా కూడా ఆ సిలువలో ఆయన మహిమ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మనం గమనించినట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మరొకసారి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడను.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మానవుని రక్షకుడిగా ఆయన మహిమ పొందినటువంటి యొక్క మరి స్థలముగా ఎలాగంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేయబడి అవి పరలోకమందైనను కానీ భూమి యందైనను కానీ దేవునితో సమాధానానికి తండ్రి యొక్క అభిష్టము మన ఎడల ఉన్నదనే సంగతిని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాము. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో ఆ శిలువలో చంపబడి ఆత్మ విషయములో మనందరము కూడా బ్రతికింపబడ్డాము. అదే చెప్తున్నాడు పౌలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరము. ఎలాగా? మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడిన వారుగా ఉన్నప్పుడు క్రీస్తు తన మహాప్రేమ చేత ఆయన శిలువలో తనతో కూడా మనలను బ్రతికించాడు. మన పునరుత్థానమనే నిరుకు శిలువలో కొట్టివేయబడి ఆయన పునరుత్థానము ద్వారా మనందరి యొక్క పునరుత్థానము కాయపరచబడినటువంటి యొక్క శిలువ సౌధము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాప విషయములో ఒకే ఒక్కసారి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ అనుభవం ద్వారా మనందరినీ కూడా ఆ పాపపు యొక్క స్థితిలో నుండి విమోచించి మరి తన యొక్క స్వాస్థ్యములో తన యొక్క నిత్యత్వములో ఆయనతో కూడా మనల్ని పాలిభాగస్తులను చేసినటువంటి యొక్క ఆ కల్వరి, ఆ గొల్గత, ఆ సిలువ వేయబడిన కపాల స్తనబడబడినటువంటి స్థలములో యేసయ్య సిలువ మరణము అది మన యొక్క రక్షణకు ఆయన మానవ రక్షకుడిగా ఆ సిలువలో ఆయన మహిమ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32, 33 వచనాలు కూడా మనం గమనించినట్లయితే మరి వ్రాయబడిన, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని యేసయ్య సిలువలో చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ మాట మరొకసారి మనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండునో సూచించుచు ఆయన ఈ మాట చెప్పినట్లుగా లేఖనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆయన మానవుని యొక్క రక్షకుడుగా ఆ సిలువలో ఆయన మహిమ పొందాడు. దాని ద్వారా మనలందరినీ కూడా ఆయనతో ఉండుటకు, ఆయనతో జీవించటానికి, యుగయుగములు కూడా నిత్యత్వములో ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఈ గొల్గతా కల్వరి, ఈ సిలువ సౌధము ఎక్కడైతే ఆ సిలువ వేయబడిన స్థలము, ఆ గొల్గతా కల్వరి కపాల స్థలమనబడినటువంటి ఆ ప్రదేశం ఉందో, ఆయన మనందరి కొరకు ఆ సిలువలో అక్కడ మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడైపోయి ఉన్నాడు. ఆయనతో కూడా ఉండటానికి మనల్ని కూడా సిద్ధపరిచి ఆయన రక్షణ భాగ్యము ఆ సిలువ ద్వారా మనకు అనుగ్రహించి ఆయన రాజ్య వారసులుగా చేయటానికి మన కొరకు ఆయన శాపము వహించినటువంటి అది కల్వరి కొండ. ఇది విభాజన స్థలం. యేసు తండ్రి చేత నీ కొరకు నా కొరకు విడనాడబడినటువంటి వాడు. మారు మనస్సు పొందిన పాపి తన పాపం నుండి వేరు చేయబడినటువంటి స్థలం అది. మారు మనస్సు పొందిన పాపి మారు మనస్సు లేని వ్యక్తి నుండి వేరుపరచబడినటువంటి స్థలం అది. ఇది మహిమా సౌధవము. క్రీస్తు కేంద్రస్థానం ఆయన నీ కొరకు నా కొరకు ఆయన పొందాడు. ఆయన మానవ రక్షకుడిగా ఆయన సిలువలో ఆయన పొందవలసినటువంటి మహిమను ఆయన పొందగలిగాడు.
ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ కల్వరి లేక గొల్గతా, ఈ కపాలమనబడిన స్థలములో సిలువ వేయబడినటువంటి యొక్క క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆ సిలువ యొక్క అంతరంగిక విలువలను నీవు కలిగి ఉన్నావా లేదా? పౌలు అందుకని అంటున్నాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు ఆ యేసు వైపు చూస్తూ మీ విశ్వాస యాత్రను కొనసాగించేవారుగా మీరు ఉండాలి. ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించటంలో గల స్థితి యావత్తును క్రీస్తులో మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు అంటున్నారు, నన్ను వెంబడించేవాడు ఎవడైనను కూడా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నువ్వేమీ విడిచిపెట్టకుండా యేసుతో నేనున్నాను, నీవు ఏమీ కూడా వదిలిపెట్టకుండా నాకు లోకం కావాలి, దేవుడు కావాలి అనేటి ఉత్సుకతో నీవు ఉండి నువ్వు దేవుని వెంబడించలేవు. నువ్వు దేవుని మార్గంలో నడవలేవు. కేవలం నువ్వు అనుకోది భక్తి, విశ్వాస, ప్రార్థన, మారు మనసు పొందాను అనే ఈ విషయాలు కేవలం అపోహ మాత్రమే. నువ్వు నిజమైన దేవుని బిడ్డగా, నువ్వు నిజమైనటువంటి యొక్క దేవుడు నీ పక్షముగా సాక్ష్యం ఇచ్చే ఆ పరిపూర్ణత కలిగిన క్రైస్తవ్యాన్ని నీవు కలిగి ఉండాలి. నీవు క్రీస్తుని ఎప్పుడైతే శరీరధారిగా ధరించగలుగుతావో అప్పుడే ఈ సిలువ యొక్క ఔన్నత్యము, ఈ విలువ నీవు కలిగి ఉండగలుగుతావు. ఆ విధంగా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన సమీపస్తుడు. మునుపు దూరస్తుడు, ఇప్పుడు నీకు సమీపస్తుడు. నేను బలపరచడానికి, స్థిరపరచడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నిజమైన విశ్వాసిగా నువ్వు ఉండటానికి దేవుని యొక్క కృప మీకు తోడైండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆయన వాక్యము విన్నటువంటి నీ యొక్క విశ్వాసులైనటువంటి వారిని దర్శించండి. వాక్యము వారి జీవితంలో నీరు కట్టి ఫలింపును మీరు అనుగ్రహించమని, నిత్యము కూడా మిమ్ములను స్మరణకు తెచ్చుకొని వారి యొక్క నోట మీ స్తోత్రము సిద్ధింపచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాయనా, ప్రత్యేకంగా బిడలను నిత్యము మీ మెలనైన స్వరంతో మాట్లాడి వారిని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. బలహీనులైన వారిని బలపరచండి, శక్తిహీనులైన వారికి శక్తిని ఇవ్వండి, అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత మీరు అనుగ్రహించమని, మీ కృపను వారికి తోడుగా అనుగ్రహించమని, ప్రత్యేకంగా బిడలను, కుటుంబాలను దర్శించి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసునామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.